పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ ఆర్ ఎంఆర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, చాలా స్టూడెంట్స్ 4-5 కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటారు. ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా ఇక్కడ ఎంఫార్మసీ వాళ్ళకు డేట్స్ అనేటివి పోస్ట్‌పోన్ అయినాయండి. సో, మళ్ళీ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు కూడా వెబ్ ఆప్షన్స్‌కి సెపరేట్ డేట్స్ కావచ్చు, లాగిన్ ఐడీ కావచ్చు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఎంటెక్ అండ్ ఎంఫార్మసీకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, దానికన్నా ముందు మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఫేజ్ 1 ఉంది గదా! సో, ఇది క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన కాలేజెస్ అన్ని ఇవ్వచ్చు. దానికన్నా ముందు ఇక్కడ అప్డేటెడ్ కాలేజెస్ లిస్ట్ అంటే 2025లో ఏ కాలేజ్‌లో ఎంటెక్ ఉంది, ఏ కాలేజ్‌లో ఎంఫార్మసీ ఉంది, అవి ఇక్కడ మీరు ఫస్ట్ ఇది చూసి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఎగ్జాంపుల్ ఎంటెక్ కాలేజెస్ ఉన్నాయి గదా! సో, ఫస్ట్ అది ఓపెన్ చేసుకోండి. ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. సో, ఇక్కడొచ్చేసి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో, ఇక్కడ మనకు కాలేజెస్ కోడ్స్ ఉంటాయి. సో, ఈ కాలేజెస్ కోడ్స్ కూడా మీరు రాసుకొని పెట్టుకుంటే సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో, కాలేజెస్ కోడ్ రాసుకోండి ఆర్ కాలేజ్ నేమ్. అండ్ ఇక్కడ ఆ కాలేజ్ ఎక్కడ ఉంది? అది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది? సో, స్పెషలైజేషన్స్ కావచ్చు. సో, ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ సివిల్ అనుకోండి స్ట్రక్చర్స్, ట్రాన్స్‌పోర్టేషన్, జియోటెక్, వాటర్ రిసోర్సెస్. సో, వేరే బ్రాంచెస్ అయితే మీకు సంబంధించిన బ్రాంచెస్‌లో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? అండ్ టైప్ ఆఫ్ ఇంటేక్. సో, అది రెగ్యులరా? సెల్ఫ్ ఫైనాన్సా? ఎస్ఎన్ఎస్సా? సో, ఎందులో మీరు జాయిన్ అయినా మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ గావచ్చు అన్నీ ఒస్తాయి. సో, రెగ్యులర్‌లో కొద్దిగా తక్కువ ఫీ ఉంటది. నెక్స్ట్ ఎస్ఎఫ్‌లో కొద్దిగా ఎక్కువుంటది. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్‌లో ఎక్కువుంటది. సో, ఇది మనకు ఆర్డర్ ఆఫ్ చాయిస్. సో, ఇక్కడ పర్ ఇయర్ ఫీజ్ ఉంటది. ఇది పర్ సెమిస్టర్‌కి ఎంతుంటది ఫీజు. సో, ఇవన్నీ కాలేజ్ డీటెయిల్స్ మీరైతే పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏ కాలేజ్ గావాలి? సో, ఆల్‌మోస్ట్ ఇక్కడ 20 అన్ని కాలేజెస్ ఉంటాయి. ఈ పీడీఎఫ్‌లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు డిస్‌ప్లే అవుతాయండి. అండ్ ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ మాత్రమే మీకు డిస్‌ప్లే అవుతాయి. సో, అవి మనము డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. సో, నెక్స్ట్ ఎంఆర్క్ జస్ట్ క్లిక్ చేసుకొని ఎంఆర్క్‌కి సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి. అన్నీ మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్‌లో మీరైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైతే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. మిగతా వాళ్ళు పెండింగ్ అవ్వచ్చు, రిజెక్ట్ అయిన వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాతనే మీరైతే సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చు. సో, వెబ్ ఆప్షన్స్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఒక క్యాండిడేట్‌ది నేను చేస్తున్నాను. అదే విధంగా మీరు కూడా మీ మొబైల్‌లో కావచ్చు, మీకు పీసీ ఉంటే పీసీలో కావచ్చు మీరైతే చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకెంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. సో, లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. సో, పాస్వర్డ్ తర్వాత మీరైతే మీ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. సో, నేను జస్ట్ ఆల్రెడీ 2 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను. సో, ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో. సో, వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఇక్కడ అప్ ఆప్షన్ ఉంది గదా! సో, ఇది అప్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో, మీరు ర్యాండమ్‌గా కొన్ని కాలేజ్ పెడతారు. సో, ర్యాండమ్‌గా పెట్టిన తర్వాత ఈ కాలేజ్ అనేది పైకి తీసుకెళ్ళాలంటే అప్ ఆప్షన్ యూజ్ చేయాలి. సపోజ్ ఒక పెట్టిన కాలేజ్‌ని కిందకి తీసుకురావాలంటే డౌన్ ఆప్షన్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఆప్షన్ ఉంది కదా! సో, దీన్ని కిందకి తీసుకురావాలంటే డౌన్ క్లిక్ చేస్తే కిందకెళ్ళిపోతది. సపోజ్ దీన్ని పైకెళ్ళాలంటే పైకి, అప్, డౌన్ యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ రిమూవ్ ఆప్షన్ వచ్చేసి సపోజ్ ఏదన్నా కాలేజ్‌ని మనం రిమూవ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతది. సో, అలా అప్, డౌన్, రిమూవ్ ఆప్షన్స్‌ని మీరైతే చూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చేసి అసలు ఒక కాలేజ్‌ని మనం ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ ఉంది గదండీ! సో, యాడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో, యాడ్ ఆప్షన్ క్లిక్ జేయడం వల్ల మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీటెక్ గ్రాడ్యుయేషన్. సో, బీటెక్‌లో ఎలాంటి స్పెషలైజేషన్ లైక్ బీటెక్‌లో మీరు సీఎస్ఈయా, ఐటీయా, సివిలా, మెకానికలా, బీఆర్‌కా సో, దానికి సంబంధించిన ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ లిస్ట్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇతను ఏదైతే బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసాడో దానికి సంబంధించిన 44 ఎంట్రీస్ ఉన్నాయి గదా! సో, 44 వెబ్ ఆప్షన్స్ అన్నట్టు. అంటే 44 కాలేజెస్ అతను ఎలిజిబుల్. సో, ఇక్కడ మీకు ఎన్నైతే డిస్‌ప్లే అవుతాయో అంటే 100 ఎంట్రీస్, 120 ఎంట్రీస్ అక్కడ ఎన్నైతే ఉంటాయో అవి ఈ కాలేజెస్ అన్నిటికి మీరు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ కాలేజెస్ కోడ్ ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. ఇక్కడ డిస్‌ప్లే అయ్యేటియన్ని టాప్ కాలేజెస్ కావు. మన తెలంగాణలో ఉండే మీరు ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. సో, మీరు టాప్ కాలేజెస్ లిస్ట్ కోడ్స్ రాసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ నేనొక కాలేజ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ జేఎన్‌టీయూ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. జేఎన్‌టీయూ. సో, జేఎన్‌టీయూలో
మనకు ఏవైతే జేఎన్‌టీయూ ఇక్కడ మెయిన్ యూనివర్సిటీ గావచ్చు, మనకు సుల్తాన్‌పూర్ గావచ్చు, అవి ఇవి అన్నీ ఉంటాయి గదా! సో, జేఎన్‌టీయూ అని క్లిక్ చేయగానే ఇక్కడ జేఎన్‌టీయూకి సంబంధించిన అన్ని డిస్‌ప్లే అవుతాయి. సపోజ్ నేను ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటున్నా. ఉస్మానియా అని కొడితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఇతను ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ చూపిస్తుంది. సో, ఇక్కడ చూడండి ఓయూసీఈ. సపోజ్ మీరు ఓయూసీఈ అని కోడ్ రాసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతది. సో, ఇప్పుడు నేను ఉస్మానియా కాకుండా ఓయూసీఈ అని టైప్ చేస్తా. ఓయూసీఈ అని క్లిక్ చేస్తే చూడండి సింపుల్‌గా మనకు కాలేజెస్ అన్ని డిస్‌ప్లే అవుతాయి. సపోజ్ అలా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కాలేజ్ పీడీఎఫ్ ఏదైతే ఉందో అందులో కాలేజ్ కోడ్ ఉంటది. అది మాత్రం మీరు రాసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది. సపోజ్ వాసవి ఉంది. వాసవి అని ఇట్లా టైప్ చేసి చూడండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. సో, ఇక్కడ ఇతను ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ అండ్ కోర్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతది. సపోజ్ అది కావాలనుకుంటే యాడ్ ఆప్షన్ ఉంది కదా! క్లిక్ చేశాను. యాడ్ ప్రియారిటీ. సో, ఇక్కడ యాడ్ అయిపోయింది. సపోజ్ నాకు ఇంకా వేరే కాలేజ్ కావాలి. సపోజ్ నేను సీబీఐటీ కావాలనుకుంటున్నా. సీబీఐటీలో ఒక కోర్స్ ఉంది ఇతనిది. సో, ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా మీరు యాడ్ ప్రియారిటీ ఎళ్ళిపోతారు. సపోజ్ ఇప్పుడు నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. వాసవి కాలేజ్ నచ్చలేదు. సో, దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి రిమూవ్ సెలెక్టెడ్ అని క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతది. సపోజ్ ఈ సీబీఐటీ ఉంది నాకు పైకి కావాలి. పైకెళ్ళాలంటే ఫస్ట్ ప్రియారిటీ సీబీఐటీ. సపోజ్ నాకు కిందికి కావాలంటే డౌన్ ఆప్షన్. సో, ఇలా అప్, డౌన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు యాడ్ చేసేటప్పుడు యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇలా గూడా చెక్ జేసుకోవచ్చు. సపోజ్ నాకు ఎగ్జాంపుల్ ఇలా నార్మల్‌గా చెక్ చేస్తూ సపోజ్ నాకు ఎస్ఆర్ యూనివర్సిటీ గావాలి. లేదంటే ఎగ్జాంపుల్ శ్రీనిధి కావాలి. శ్రీనిధి సైన్స్. సో, శ్రీనిధి క్లిక్ చేసుకొని యాడ్ ప్రియారిటీ ఉంది. యాడ్ ప్రియారిటీ ఇట్లా యాడ్ చేశాను. నెక్స్ట్ యాడ్ ప్రియారిటీ క్లిక్ చేయండి. సపోజ్ ఇప్పుడు వరంగల్‌లో ఉన్న కాలేజ్ గావాలి. సపోజ్ వరంగల్ అని క్లిక్ చేయండి. వరంగల్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వరంగల్‌లో ఉన్న కాలేజెస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇప్పుడు కిడ్స్ కావాలి. సపోజ్ ఒకేసారి 2, 3 కాలేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 4 కాలేజెస్‌ని ఇట్లా యాడ్ చేస్తా. ఒకటేసారి క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఉంది కదా! యాడ్ ప్రియారిటీ క్లిక్ చేస్తే ఒకేసారి యాడ్ అవుతాయి. మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. సో, ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్ని కాలేజెస్ యాడ్ చేసినట్టు మనం 8 వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసినట్టు. సపోజ్ ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు యాడ్ చేసిన 8 సో, ఫస్ట్ ఏది యాడ్ చేశారు? జేఎన్‌టీయూ కాలేజ్ యాడ్ చేశారు. సో, మీరు ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినయి. సో, మీకు ఎంట్రీస్ అని చెప్పాను గదా! ఎన్ని ఎలిజిబుల్ అవుతారో అవి డిస్‌ప్లే అవుతాయి. అందులో మీకు నచ్చినయి అన్నీ పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక క్యాండిడేట్ 8 పెడతారు. ఒక క్యాండిడేట్ 20 పెడతాడు. ఒక క్యాండిడేట్ 30 పెడతారు. మీ ఇష్టం. సో, నేనేం చెప్తానంటే ఎన్ని ఎక్కువ పెడితే అన్ని మంచియి. సపోజ్ సీట్ అలాట్‌మెంట్ ఎట్లుంటదంటే, ఫస్ట్ ఇతను ఏం పెట్టాడు? జేఎన్‌టీయూ కాలేజ్ పెట్టాడు. సో, ఫస్ట్ ఈ కాలేజ్‌లో జూస్తారు. అతని కేటగిరీలో అతను టాప్ ఉంటే ఈ కాలేజ్ ఇస్తారు. సపోజ్ ఇందులో ఇతని కేటగిరీలో ఇతని కన్నా టాపర్స్ ఉన్నారు. సో, ఈ కాలేజ్ ఇవ్వరు. నెక్స్ట్ సెకండ్ వెబ్ ఆప్షన్ జూస్తారు. సెకండ్ వెబ్ ఆప్షన్‌లో ఏం పెట్టారు? ఇంజినీరింగ్ డిజైన్ పెట్టారు. సపోజ్ ఇందులో జూస్తారు. ఇందులో గూడా ఇతని కన్నా టాపర్స్ ఉన్నారు. ఇతని క్యాస్ట్‌లో ఇది ఇవ్వరు. నెక్స్ట్ క్యాడ్ అండ్ క్యామ్ జూస్తారు. నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్. అందులో గూడా ఇతని కన్నా టాప్ ఉన్నారు. ఇది గూడా ఇవ్వరు. నెక్స్ట్ సపోజ్ ఫిఫ్త్ కాలేజ్‌లో ఇతని కేటగిరీలో ఇతను టాప్ ఉన్నాడు. సో, అప్పుడు ఏం చేస్తారు? ఫిఫ్త్ కాలేజ్ ఇస్తారు. సో, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డిజైన్ ఇంజినీరింగ్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. సో, ఈ కోర్స్‌కి ఎంత ఫీ ఉంది? మీకు పీడీఎఫ్‌లో ఉంటది. ఫస్ట్ ఇయర్‌కి సంబంధించింది. సో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి ఫుల్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తది. బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇయర్‌కి 57,000 వస్తది. సో, మనకు డిస్‌ప్లే అయ్యేది ఫస్ట్ సెమిస్టర్ ఫీ. సో, ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఎంతుంటదో మీకు ఇయర్‌కి 57,000 వస్తది. సెమిస్టర్‌కి ఎంత ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తది? 28,500. సో, సెమిస్టర్ ఫీ నుంచి 28,500 అమౌంట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటదో అది మీరు పే చేయాలి. ఫేజ్ 1లో మీకు సీట్ వస్తాయి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఫుల్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ జస్ట్ రూ. 0 ఉంటది. గ్రీన్ ఫండ్ రూ. 100 ఉంటది. అది పే చేసుకొని మీరైతే కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో, ఇలా మనకు సీట్ అలాట్‌మెంట్ ఉంటది. సో, ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. నంబర్ ఆఫ్ కాలేజెస్ మీకు ఎలిజిబుల్ అయ్యేయి అన్నీ పెట్టేయండి. సో, మీరు 30 పెడతారా? 40 పెడతారా? 80 పెడతారా? ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మీకు ఎలిజిబుల్ అయ్యేయి అన్నీ పెడతారు. సో, మీకొక డౌట్ రావచ్చు. నాకు 10థ్ ర్యాంక్ వచ్చింది. సో, 10థ్ ర్యాంక్ వస్తే నేను ఒక 2, 3 పెడతా అనుకుంటే 2, 3 పెట్టొచ్చు. మీ కేటగరీలో మీరు టాప్ ఉంటే మీకు పెట్టిన ఫస్ట్ కాలేజే వస్తది. సపోజ్ మీకు
10th కాలేజ్. మీరొక 20 కాలేజ్ పెట్టినా మీకు బెనిఫిటే. ఎందుకంటే మీకు టాప్ 1, 2లో వచ్చేస్తే ఆ సెకండ్ కాలేజ్ ఇచ్చేసిన తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వీటి సైడ్ ఎళ్లరు. ఓన్లీ సెకండ్ వరకే చూస్తారు. సో మీరు ఎక్కువ పెట్టినా ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండయి. సో ఎంత చిన్న ర్యాంక్ వచ్చినా, పెద్ద ర్యాంక్ వచ్చినా మీరు ఎక్కువ కాలేజ్ పెట్టండి. ఎక్కువ కాలేజ్ పెడితే మీకు ఫస్ట్ కాలేజ్ చూస్తారు. ఇందులో రాకపోతే సెకండ్, ఇందులో రాకపోతే థర్డ్, ఇందులో రాకపోతే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. సపోజ్ ఈ క్యాండిడేట్ ఓన్లీ 8 కాలేజ్ పెట్టాడు. కానీ ఇతని కేటగిరీలో ఇతని కన్నా టాపర్స్ ఉన్నారు. అప్పుడు 8థ్ కాలేజ్ తర్వాత 9థ్ కాలేజ్ చూడాలంటే ఇతను పెట్టలేడు. అప్పుడు ఫేజ్ 1లో ఏమైతది? సీట్ నాట్ అలాటెడ్ అని పడతది. సో అందుకే మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీకు బెనిఫిట్సే గాని మీకెలాంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. సో ఇక్కడ మెయిన్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఆప్షన్. సో యాడ్ ఆప్షన్ ద్వారానే మీరైతే కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఫస్ట్ పాయింట్ మీరు కాలేజెస్ కోడ్స్ ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. పెట్టుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు సీవీఎస్ఆర్ ఉంది. జస్ట్ ఇక్కడ సీవీఎస్ఆర్ అని క్లిక్ చేస్తే ఆ కాలేజ్ వచ్చేస్తది. సో ఇది సింపుల్‌గా జస్ట్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఆప్షన్. సో ఇక్కడ సీవీఎస్ఆర్, అనురాగ్ యూనివర్సిటీ ఇట్లా యాడ్ అయిపోతాయి. సో ఈ కోడ్స్ అనేటివి మీరు ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది నాకు నచ్చలేదు. నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉన్నాయి గదా! ఇవి ఆటో సేవ్ ఉంటాయి. ఆటో సేవ్ అయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఈరోజు, రేపు ఛాన్స్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ గూడా ఉంటది. అండ్ వెబ్ ఆప్షన్స్ గూడా మనకు డేట్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి, సో ఫైనల్ సబ్మిట్ ఈ రోజే చేయకండి. రేపు చేసుకోండి. రేపు తర్వాత మళ్ళీ రేపు నైట్ గావచ్చు, ఎల్లుండి గావచ్చు మళ్ళీ వెబ్ ఆప్షన్ డేట్స్ అనేటివి ఇంక్రీజ్ అని చూపిస్తారు. సో ఇక్కడ మీరు ఎన్ని పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది గదా! సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ తర్వాత ఇక్కడ ఇంకొకసారి కన్ఫర్మ్ అడుగుతుంది. మీరు ఏవైతే పెట్టారో డూ యూ వాంట్ టు సేవ్? కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఫైనల్ డూ యూ వాంట్ టు ప్రింట్ డూ యూ ఫైనల్ సబ్మిట్ అడుగుతాడు. ఫైనల్ సబ్మిట్ అని అడుగుతది. సో ఎప్పుడైతే మీరు ఫైనల్ సబ్మిట్ కొడతారో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. సో ఎవరైతే మీరు ఫైనల్‌గా అన్ని పెట్టాను నేను కాలేజెస్ అన్ని పెట్టాను అనుకున్నప్పుడే కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనే అడుగుతది. ఫైనల్ సబ్మిట్ కొడితే మీకు మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ పీడీఎఫ్ డిజిటల్ ఫార్మాట్‌లో పీడీఎఫ్ గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏందంటే మీరు రేపు ఈవినింగ్ 8 కావచ్చు, 8 తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టండి. అప్పటి వరకు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. సో వెబ్ ఆప్షన్స్ అంటే జస్ట్ ఇలా పెట్టి వదిలేసేయండి. రేపు ఈవినింగ్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతది. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అని అడుగుతది. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు పెట్టినయన్నీ సేవ్ అయిపోతాయి. సో సేవ్ అయిన తర్వాత మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీ ప్రియారిటీ ఆర్డర్‌గా మీకైతే ఒక కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ర్యాంక్ ఇంపార్టెంట్, కేటగిరీ ఇంపార్టెంట్. సో దాని బేస్ మీద మీకు సీట్ అలాట్‌మెంట్ ఉంటది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో అందరూ ఈ రోజే ఫైనల్ సబ్మిట్ కొట్టకండి. జస్ట్ సేవ్ చేసుకోండి. సో ఇట్లా చేసి వదిలేసినా మళ్ళీ మీకు ఇట్లనే సేవ్ అయ్యి ఉంటాయి. సో మళ్ళీ నేను ఫైనల్ సబ్మిట్ చేస్తేనే ఇవి సేవ్ అయ్యి ఉంటాయా? ఇట్లా వదిలేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి టైప్ చేయాలంటే ఏముండదు. సో మీరు ఇలా, ఇలా 8 పెట్టాను గదా! మళ్ళీ మీరు లాగౌట్ చేసుకోవచ్చు ఇక్కడ. సైన్ ఔట్ గాని ఇక్కడ లాగౌట్ ఉంది గదా! సైన్ ఔట్. సైన్ ఔట్ చేస్తే మళ్ళీ ఈ 8 అట్లనే డిస్‌ప్లే అవుతాయి. సో మళ్ళీ మీరు ఈరోజు ఒక 10 పెట్టుకోండి, రేపు ఒక 10 పెట్టుకోండి, ఆఫ్టర్‌నూన్ ఒక 10 పెట్టుకోండి, ఈవినింగ్ ఒక 10 పెట్టుకోండి. అట్లా ఒక 40, 50 పెట్టిన తర్వాత మీరైతే ఫైనల్ సబ్మిట్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్‌లో రెగ్యులర్ ఉంటే రెగ్యులర్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్‌కి ఇవ్వండి. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్‌కి ఇవ్వండి. సో ఏది తీసుకున్నా ఒకటే. కాకపోతే ఫీ స్ట్రక్చర్ ఒకటి డిఫరెన్స్ ఉంటది. ఎక్కువుంటది. సో రెగ్యులర్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్‌లో ఎక్కువుంటది. సెల్ఫ్ ఫైనాన్స్ కన్నా ఎస్ఎన్ఎస్‌లో ఎక్కువుంటది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే సేమ్ 57,000 మాత్రమే వస్తది. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడే ప్రాపర్‌గా మీరు అన్నీ పెట్టారా? అన్ని రీఅరేంజ్ చేసుకున్నారా? అన్ని ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అని ప్రాపర్‌గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.